మరి ఎక్కడ చూస్తే చిరంజీవి వస్తున్నాడు, టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ అంటే అనుకోని నాకేం పర్వాలేదు. నా ఇమేజ్, నా మాటకి నమ్మి కొంతమంది సినిమా బాగుంటే చెప్తాడు, ఈ సినిమాని చూడమని చెప్తున్నాడు అని ప్రేక్షకుల్లో ఆ గుడ్ విల్ ఉంది. కాబట్టి ఆ గుడ్ విల్ని, ఆ ఇమేజ్ని వాడి ఒక సినిమాకి, ఒక బిడ్డకి అది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా నేను దాన్ని వెచ్చిస్తాను, దాన్ని స్పెండ్ చేస్తాను, దాన్ని ఖర్చు పెడతాను. చాలామంది ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ నీ గ్లామర్ని తగ్గించేస్తుంది, గ్లామర్ అనేది గుప్పిట్లో ఉన్నంత వరకే, తెలిస్తే ఏముంది అని అంటే తెరుస్తాను. గ్లామర్ అనేది పోయే గ్లామర్ కాదు, ఇది గుండెల్లో ఉండే అభిమానం అంత తేలిగ్గా తరగదు. 47-48 సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఇది కాంక్రీట్ అయిపోయింది వాళ్ళ గుండెల్లో. కాబట్టి ఎవరు ఎంత తవ్వుకుందామన్నా సరే దాని ఫ్లేవరే వెళ్తుంది తప్ప అసలు మెటీరియల్ వెళ్ళదు గుండెల్లో నుంచి. కాబట్టి ఖచ్చితంగా నా ప్రమేయం, నా ఇది ఆ పిల్లల కోసం కానీ, నా మిత్రుడు, నాకు శిష్యుడు లాంటి వయోవృద్ధుడు ఆ బ్రహ్మానందాన్ని తన కోసంగా నేను రావటం అనేది ఇది నాకు సంతృప్తి. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎవరి అబ్బాయి ఇస్తానన్నాడు. అవును, నేను కుర్రోడు డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్, సీరియస్గా మాట్లాడతాను. ఏమంటే ఈ చంటబ్బాయి షూటింగ్ జరుగుతుండగా మనందరం బ్రహ్మానందం ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ ఉన్న ఆత్మీయత, ఆప్యాయత, ఈ ఆత్మీయులు చూస్తుంటే కనుక గతం గుర్తుకొస్తుంది, చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అండ్ చంటబ్బాయి షూటింగ్ జరుగుతుండగా నేను ఇందాక చెప్పాడు కదా ఇట్లాంటి హీరో అని కాను నేనంటూ చార్లీ చాప్లిన్ గెటప్ వేసుకుని ఒక దిమ్మ మీద ఉంటుంది. అక్కడ అసలు టెన్షన్గా ఉంది, ఎందుకంటే అది చిన్న కోన్ షేప్లో ఉంటుంది. అక్కడ నిలబడి డ్యాన్స్ చేస్తున్నాను, జంజాల్ గారు చూస్తున్నారు. ఎవడో ఒకడు ఇక్కడ ఉండి ఎర్రిమోహం వేసుకుని విజిల్ వేసేసి అన్నాడు. చాలా డిస్టర్బెన్స్ కనిపిస్తుంది ఎదురుగా ఉండి. ఎవరది పంపించండి అన్నాడు. వెళ్ళి బ్రహ్మానందం జంజాల్ గారు వెనక్కి వచ్చావా అని వెళ్ళాడు. సరే ఏమనుకున్నా, అయిపోయింది, షార్ట్ అయిపోయింది. సరే ఎవరో కాదండి, అత్తిలో లెక్చర్గా పనిచేస్తున్నాడు, పేరు బ్రహ్మానందం అని. ఓ అట్లాగా, సారీ అండి నేను ఎవడో అనుకున్నానంటే. లేదండి మీరు అభిమాని అండి, మీరంటే చాలా ఇష్టం, అందులో లైవ్లో మీరు డ్యాన్స్ చేస్తుంటే వాడు థ్రిల్ అయిపోయి విజిల్ వేసేసాడు, వాడు తెలీదు డిస్టర్బ్ చేయకూడదు అని సంగతి అంటే సరే. అండ్ మంచి మిమిక్ అండి, బాగా మిమిక్రీ చేస్తాడు అనేసరికి అలా అయితే సాయంత్రం కూర్చోబెట్టుకుందాం అని చెప్పేసి సాయంత్రం మా రూమ్లో కూర్చోబెట్టుకుంటే చాలా రకాల మిమిక్స్ చేశాడు, చాలా రకాలైనటువంటి స్కిట్స్ చేశాడు. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఇంత టాలెంట్ ఉంటుందా, ఎంత బ్రహ్మాండంగా కడుపుబ్బు నవ్వించాడు అనమాట. అక్కడి నుంచి ప్రతిరోజు ఈవినింగ్ అయ్యేసరికి తనతో కూర్చోవడం నాకు అలవాటు అయిపోయింది. మరి ఇందులో వేషం లేదా అంటే అదేనండి అడుగుతున్నాడు, ఇంత వేషం ఇవ్వాలని. ఏదో చిన్న క్యారెక్టర్ ఏదో ఇచ్చాను నేను, అది ఇంకా సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. అండ్ ఇక్కడే షూటింగ్ దగ్గర జరుగుతుంది కదా, రా అని పిలిచారంటే మనకు సరదాగా కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. కానీ ఒక క్యారెక్టర్ ఇవ్వండి అంటే ఇస్తాను సార్, ఒక రన్నింగ్ క్యారెక్టర్ ఉంది సినిమా అంతా, అది ఇస్తాను అన్న. ఆశ్చర్యపోయాడు, నాకు రన్నింగ్ క్యారెక్టర్ ఈ సినిమా ఓ అనుకున్నాడు. అది సరిగ్గా నేను కూడా నమ్మాను, రన్నింగ్ క్యారెక్టర్. ఆయన చాలా చతురుడు జంజాల గారు. సో షార్ట్ పెట్టారు. ఫోర్గ్రౌండ్లో రామకృష్ణ బీచ్కి యువతల వైపు, రామకృష్ణ బీచ్ ఒక 400-500 యార్డ్స్ దూరంలో ఉంటుంది. సముద్రం ఒడ్డు, దాని తర్వాత రోడ్డు తర్వాత యువతల బిల్డింగ్లో మేము. సో నేను ఇంకో క్యారెక్టర్ మాట్లాడుకుంటుంటాం. ఆ మనిషికి ఎర్రటి చొక్కా వేశారండి, ఎరుపు చొక్కా. దూరంగా వెళ్ళండి బ్రహ్మానందం గారు, మీరు వెళ్ళి పరిగెత్తుకుంటూ రెండు యాక్షన్ చెప్పిన తర్వాత ఇక్కడికి ఆగండి అని ఏదో మార్క్ వేశారు. అక్కడికి వచ్చి అమ్మయ్య అని ఏదో డైలాగ్ చెప్పండి అన్నారు. అలాగే సార్ యాక్షన్ అన్నారు. బ్రహ్మానందం పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఈలోగా మేము చేసిన సీన్ మేము చేసిన తర్వాత కట్ సార్ వెళ్ళిపోదాం అన్నారు. అని ఇంకా వస్తూనే ఉన్నాడు. మేము కెమెరా తీసుకుని వెళ్ళిపోయాం. అక్కడికి వచ్చి ఆగిన తర్వాత ఎవరు లేరు అక్కడ. ఇలా చూస్తాడు ఎరుజుపులు. సార్ అదేంటి సార్, నన్ను రమ్మన్నారు, అంత వెళ్ళిపోయారండి సార్. రన్నింగ్ క్యారెక్టర్ అయ్యా ఇది అయిపోయిందిగా అన్నాడు. రన్నింగ్ క్యారెక్టర్ ఇదే సార్, సినిమా అంతా రన్ ఉంటుందేమో అనుకోండి, అంటే త్రౌట్ క్యారెక్టర్ రన్నింగ్ క్యారెక్టర్ అంటాం. అది అనుకున్నాను సార్ అని ఆ చొక్కా రంగు ఏ వేశారో మొహంలో అదే కనిపించింది, ఆ ఎరుపుదనం. అది బహుశా ఆయన మొహం ఎరుపు చేయడం కోసం తెలీదు, ఆ ఎరుపుదనం కోసం ఎర్ర చొక్క వేశారు. అట్లాగా అది మొదలు అక్కడి నుంచి ప్రతిరోజు అతను ఏడిపించడం, మేము సరదాగా రిక్రియేట్ అవ్వడం, రిక్రియేషన్ అతను మాకు. అలా అయిన తర్వాత షెడ్యూల్ అయిపోయిన తర్వాత నాకు అనిపించిందండి, అది చెప్పాల్సింది, ఇంత టాలెంట్ ఉన్న మనుషులు ఇట్లాగే ఉండిపోతే ఇక్కడే అణగారిపోతారు, ఇక్కడే కనుమరుగైపోతారు.
ఇది చెన్నై తీసుకెళ్తే దెన్ మెడ్రాస్ తీసుకెళ్తే మనతో పాటు ఉంచుకుంటే మనకున్న